వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను ఒక జర్నలిస్ట్ గాను అనలిస్ట్ గాను నేను మాట్లాడలేదండి. ఒక సామాన్యుడిగా నా అభిప్రాయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. అంటే సినిమా మాధ్యమం అనేది మనకు ఉంది. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక స్పీచ్ చాలా ఫేమస్ అయింది. అక్కడ చెప్తారు, తెలుగు సాహిత్యం అంటే దిగజారుడు సాహిత్యం, తెలుగు సినిమా పాటలు అంటే దిగజారుడు సాహిత్యం, అర్థం పర్థం లేని మాటలు అన్న మాట మాట్లాడతారు. అలాగే రాజకీయాలు కూడా అలాగే తయారైపోయాయి. దాదాపుగా ఒక 2 దశాబ్దాల కాలంగా చెప్పుకోవచ్చు. వ్యక్తిత్వం, విలువలు, నైతికత, ప్రజల పట్ల బాధ్యత, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి నేతలు వేళ్ల మీద మనం లెక్కించవచ్చు. ఖచ్చితంగా ఈ 20 సంవత్సరాల కాలంలో మనం చూసుకున్నట్లయితే అటువంటి నేతల్ని వేళ్ల మీద మనం లెక్కించుకోవచ్చు. అందులో ఎవరు వస్తారు ఏంటనేది నేను పేర్లు ఇక్కడ ఉటంకించట్లా. ప్రతి రాష్ట్రంలో, యావత్ దేశంలో మీరు తీసుకోండి, ఏ నియోజకవర్గం తీసుకున్నా ఆ ఎంపీ గురించో ఆ ఎమ్మెల్యే గురించో ఏం చెప్పుకుంటారు ఎలా అనేదాన్ని చూసుకుంటే 90% మంది మా ఎమ్మెల్యే అవినీతిపరుడు, మా ఎంపీ అవినీతిపరుడు, అక్రమార్జన చేస్తాడు, ఇంకా చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఏదో చెప్పుకుంటూనే ఉంటారు. కానీ ఈ 10%లో ఉన్నటువంటి వాళ్ళు చాలా సామాన్యంగా ఉంటారు. చాలా సామాన్యంగా, అతి సామాన్యంగా. అందులో ఇప్పుడు చాలా చిన్న స్టేజ్ నుంచి, అసలు ఏమీ లేని స్టేజ్ నుంచి ఎదుగుతూ వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. రఘువీరారెడ్డి గారు, ఆయన మంత్రిగా చేశారు. దాదాపు 10 ఏళ్ల పాటు మంత్రిగా చేసిన తర్వాత రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ కనిపించలేదు. మొన్న ఈ మధ్యనే 2019 ఎన్నికల్లో ఓటేసినప్పుడు, తర్వాత పంచాయతీ ఎన్నికల్లో ఓటేసినప్పుడు ఆయన చూడడం, ఆయన ఎలా ఉన్నారంటే ఏదో ఒక సామాన్యుడు, ఒక మంత్రిగా కూడా కాదు, ఒక సామాన్యుడు. సరదాగా వచ్చేది నా పని చేసి వెళ్ళిపోయాను అన్నట్టుగా ఒక డొక్కు లూనా వేసుకొని వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నారు ఆయన. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వమే. ఆ కాపాడుకున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ పేర్లు మనం తలుచుకుంటున్నాం. ఇదే కోవలోకి అంటే ఒక రాజవంశంలో పుట్టి ఒక చరిత్ర, తరతరాల చరిత్ర ఉండి ఆ వంశానికి ఉన్న వారసుడు ఒక సామాన్యుడిలాగా రైల్వే ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారంటే ఎవరన్నా నమ్మగలుగుతారా? ఆయన ఒక రాజకీయ నాయకుడు అంటే ఎవరన్నా నమ్మగలుగుతారా? ఒకసారి ఫోటో చూడండి. ఇందులో ఉన్నది పూసపాటి అశోక్ గజపతి రాజు గారు. విజయనగరం వాళ్ళకైతే మా అశోక్ బాబు గారు అంటారు. ఆయన అక్కడ రాజుగారిని కూడా చాలా తక్కువ మంది అంటారు, మా అశోక్ బాబు అంటారు. ఆయన ఎంత సింప్లిసిటీ అంటే ఈ ఒక్క ఫోటోనే కాదు, ఆయన నియోజకవర్గంలో ఎక్కడైనా తిరగాలి, ఏం చేయాలి అంటే ఆయన కారుకి డ్రైవర్ ఉండడు. ఆయన ఏం బెంజ్ కార్లు, రోల్స్ రాయిస్ వాడు, టాటా నానో కారు కొనుక్కున్నాడు చక్కగా ఒకటి, దాంట్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ చెప్పుకునేదే. సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా పనిచేసినప్పుడు, ఇప్పుడు నార్మల్గా ఒక మున్సిపల్ వార్డు మెంబర్ కింద గెలిస్తేనే టొయోటా ఫార్చునర్లు, మెర్సిడెస్ బెంజులు వేసుకొని దాని వెనకాల పెద్ద సైరన్ నోట్ పెట్టుకొని పెద్ద స్టిక్కర్ వేసుకొని మొత్తం జనాల్ని హడలగొట్టి రోడ్డు మీద వెళ్తున్నటువంటి నేతలను చూస్తున్నాం. అలాంటిది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం. ఇది కాకుండా వంశ గౌరవం, గజపతుల వంశానికి ఉన్నటువంటి గౌరవం, దాన్ని నిలబెట్టుకుంటూ ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చడానికి సెంట్రల్లో మినిస్ట్రీగా ఉన్నప్పుడు, ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఫ్లైట్లో వెళ్ళాలి అంటే మామూలుగా అయితే ఒక మినిస్టర్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అది కూడా సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ అంటే డెఫినెట్ ప్రోటోకాల్. ఎయిర్పోర్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళి ఆయనకు ఒక కార్ ఉంటుంది, ఫ్లైట్ దాకా కూడా కార్లో వెళ్ళి హ్యాపీగా ఫ్లైట్ ఎక్కొచ్చు. ఆయనకంటే ఒక విఐపి సీటు, విఐపి క్యాబిన్ ఏదో ఒకటి అందులో అరేంజ్ చేసి పెడతారు. ఏ రోజు కూడా ఒక కార్ యూజ్ చేయడం కానీ ఏదీ లేదు. సింపుల్గా ప్రజలతోటే బస్సులో వెళ్ళడం, ఎకానమీ సీట్లోనే కూర్చోవడం. నాకు తెలిసి బిజినెస్ క్లాస్ టికెట్ ఇప్పటి వరకు ఆయన హిస్టరీలో కొనలేదు మినిస్టర్గా ఉన్నప్పుడు. ఎందుకంటే మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా బట్టబయలు ఉన్నాయి సెంట్రల్ ఏవియేషన్ మినిస్ట్రీలో. అశోక్ గజపతి రాజు హిస్టరీ అని తీస్తే ఆయన ఫ్రీగా కూడా ట్రావెల్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. నా టికెట్ నేనే కొనుక్కుంటా అనేటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకుంటున్నావా? లేదు, ఓడించి కూర్చోబెట్టంగా 2019 ఎన్నికల్లో. ఇది ప్రజల తప్పు కాదా? డెఫినెట్గా తప్పే అంట. ఎందుకంటే మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసేటువంటి వాళ్ళని కూడా చట్టసభలకు పంపుకుంటున్నటువంటి దౌర్భాగ్య ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళని మనం ఏం గౌరవించుకుంటాం? ఇలాంటి వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకుంటాం? అసలు ఆయన ఏమీ కష్టపడి పైసా కూడబెట్టుకొని ఈ స్థాయికి వచ్చానని చెప్పుకునే వ్యక్తి కూడా కాదు. ఆయన చిటికేస్తే ప్రపంచంలో నలుమూలల్లో ఏది కావాలంటే అదే ఆయన గుమ్మం ముందు ఉంటుంది, ఆయన కాళ్ళ దగ్గరికి వస్తుంది. అంతటి సంపద ఉన్నటువంటి వ్యక్తి, అంతటి చరిత్ర. ప్రధానమంత్రి నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చారంటే గజపతుల వంశానికి అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళని కలవాలి, వాళ్ళకు నమస్కారం చేయాలి. అది వాళ్ళు ఎర్న్ చేసిన రెస్పెక్ట్.
సరే ఎప్పుడో ఏదో బొబ్బిలి యుద్ధంలో ఏదో జరిగింది అన్న ఒక అపవాది ఇది వాళ్ళ మీద ఉంది, కానీ దాని తర్వాత ప్రజల కోసం వాళ్ళు ఏం చేశారు? కొన్ని వేల ఎకరాల ధారాదత్తం చేశారు, రైతులకు ఇచ్చారు, గుడి మాన్యాలకు ఇచ్చారు, ఎన్నో ఆలయాలు నిర్మించారు. సింహాచలం అప్పన్న వాళ్ళు ఇచ్చిందే, రామతీర్థం వాళ్ళదే, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. మహారాజా కాలేజ్ పిల్లల కోసం, సంగీత సాహిత్యాలకి పెద్దపీట వేసిందే వాళ్ళు విజయనగరం నుంచి. ఇన్ని చేసినటువంటి వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తిని కూడా రాజకీయాల్లో తోలనాడేటువంటి తుచ్చులని మనం ఎన్నుకొని అలాంటి వాళ్ళని అవమానించుకుంటున్నాం. వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవాలి తీసుకెళ్ళి, అలాంటి వాళ్ళని మీరు మాకు మార్గదర్శకంగా ఉండాలి అని. ఆఫ్టర్ ఆల్ చెప్పాను కదా, అంటే తప్పులేదు, ఆఫ్టర్ ఆల్ అనడంలో అసలు తప్పులేదు. ఒక పంచాయతీకి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వ్యక్తి కూడా, సర్పంచ్గా ఎన్నికైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు వైట్ కాలర్ తోటి శుభ్రంగా ఏదో నేనే మొత్తం ఊరికంతటికి దేవుణ్ణి అన్న రీతిలో వెళ్తున్నాడు. అటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి ఈ కాలంలో, ఎందుకంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి, 22 టొయోటా ఫార్చునర్లో ఏవో కొన్నారు కార్లు, ఫోర్డ్ కార్లు ఏవో కొని అక్కడ దాచిపెట్టారని రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పారు, ఇంకా వాళ్ళు గెలవక ముందే. ఇలాంటి దుబారా ఖర్చులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి రిజర్వేషన్ ఉంది. ఒక సెంట్రల్ ఎక్స్ మినిస్టర్ కింద రైల్లో ఫస్ట్ క్లాస్లో హ్యాపీగా ఆయన ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు, ఆయనతో పాటు ఒక సహాయకుడు కూడా. ఆయనకు కావాలి అనుకుంటే కాన్వాయ్ని దింపుకొని ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు. ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ అవసరమైతే ఆయన పెట్టుకోవచ్చు హ్యాపీగా. విజయనగరం దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్లో అక్కడ పెట్టుకొని దాంట్లోనే ప్రతిరోజు ఎక్కడ కావాలంటే అక్కడ తిరగచ్చు. అయినా సరే ఆయన బేసిక్స్ వదల్లా, కాళ్ళు నేల మీదే ఉన్నాయి, చూపులు ఇక్కడే ఉన్నాయి, ఆకాశంలోకి ఏం చూడట్లా. ఆయన ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే కాదు, ప్రతి సామాన్యుడికి కూడా ఆయన ఇచ్చేటువంటి సందేశం. మన రూట్స్ మనం వదలకూడదు, మనం ఎంత ఎత్తుకి ఎదిలినా సరే ఒదిగి ఉండాలి అనేటువంటి ఒక ఇది మనకు చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళని కదండి గౌరవించుకోవాలి. అందుకే రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు కూడా మిగతా ఎవరి మాట విన్నా వినకపోయినా రాజుగారు ఒక్క మాట అన్నారంటే ఆయన మాటని జవదాటడు ఆయన. ఎస్, సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ అగ్గిపెట్టెతోటి ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాడని చెప్పి మొత్తం బాగా చేయించాడు. ఆయన ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి వీళ్ళు ఏదైనా రూల్ పాస్ చేయించాడు. ఎవరు చెప్పినా తగ్గలేదు. అది ఆయన నిబద్ధత. వ్యక్తిత్వంలో కానీ, వ్యవహారంలో కానీ, రాజకీయంలో కానీ ఆయన్ని కొట్టేవాడు లేడు. ఇది నేను గొప్పగా చెప్తున్నాను అనుకోండి, ఆయన మీద అభిమానంతో చెప్తున్నాను అనుకోండి, ఇది చాలా మందికి ఉండేటువంటి ఖచ్చితమైన అభిప్రాయం. విజయనగరం ప్రజలకు తెలుసు అశోక్ గజపతిరాజు అంటే ఏంటి, ఆనంద గజపతిరాజు అంటే ఏంటి, పివిజి రాజు గారు అంటే ఏంటి, వాళ్ళ తాతగారు అంటే ఏంటి, వాళ్ళు అసలు ఏం చేశారు ప్రజలకి అనేది. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు కుక్కమూతి పిందులు పెద్ద పట్టించుకోకర్లా. వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, జీవితంలో ఎదగాలి అంటే ఇలాంటి వాళ్ళని, అశోక్ గజపతిరాజు గారిని లాంటి వాళ్ళని మన ఆదర్శంగా తీసుకోవాలి. నిజంగా ఆయనకు ఒక సెల్యూట్. ఇది నేను ఒక సామాన్యుడిగా చెప్తున్నటువంటి మాట. మీది కూడా ఇదే అభిప్రాయం అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.